స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ సీజీఎల్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థలలో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి మొత్తం 12,256 ఖాళీలను ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు 2026 జూన్ 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్లో గణితంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి, లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు 2026 ఆగస్టు 1 నాటికి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు పరిమితి 2026 ఆగస్టు 1 నాటికి పోస్టులను బట్టి 18 నుంచి 27 ఏళ్లు, 20 నుంచి 30 ఏళ్లు, 18 నుంచి 30 ఏళ్లు లేదా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టులను అనుసరించి నెలకు 25,500 నుంచి 151,100 వరకు వేతనం అందుతుంది. అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ తప్పనిసరి. ముఖ్యమైన తేదీల విషయానికొస్తే దరఖాస్తుల స్వీకరణ 2026 మే 21న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2026 జూన్ 22 రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 2026 జూన్ 23. అప్లికేషన్ కరెక్షన్ విండో 2026 జూన్ 29 నుంచి జూలై 1 వరకు అందుబాటులో ఉంటుంది. టైర్ 1 పరీక్ష టెంటేటివ్ డేట్స్ 2026 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య నిర్వహించనున్నారు. టైర్ 2 పరీక్ష టెంటేటివ్ డేట్స్ 2026 డిసెంబర్లో జరుగుతుంది. దరఖాస్తు రుసుము ₹100 కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ టైర్ 1, టైర్ 2, కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహించబడుతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.